నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్. కరోనా వ్యాక్సినేషన్ పై సీఎంలతో చర్చ. శ్రీశైలంలో నేటి నుంచి సంక్రాంతి మహోత్సవాలు. పటిష్టంగా కరోనా కట్టడి నిబంధనలు అమలు. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు ముమ్మరం. భార్గవరాం తండ్రి శ్రీరామ్ నాయుడు అరెస్టుకు రంగం సిద్ధం. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. రాజేంద్రనగర్లో ఎంఐఎం నేత దారుణ హత్య. అర్ధరాత్రి నడిరాడ్డుపై రాళ్లతో కొట్టి చంపిన దుండగులు. బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. వరుస హత్యలతో భయభ్రాంతులకు గురవుతున్నారు స్థానికులు. రాజేంద్రనగర్లో ఘోర సంఘటన జరిగింది. ఇక మృతుడు ఎంఐఎం నాయకుడు ఖలీల్ గా గుర్తించారు. హైదరాబాద్ శివార్ రాజేంద్రనగర్లో దారుణ సంఘటన జరిగింది. ఇది కదా ఓకే. హసన్ నగర్ ప్రధాన రహదారిపై వ్యక్తి దారుణ హత్య. రాళ్లతో కర్రలతో గొడ్డలతో హతమార్చారు దుండగులు. వరుస హత్యలతో భయభ్రాంతులకు గురవుతున్నారు స్థానికులు. రంగంలోకి క్లూజ్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు మృతుడు ఎంఐఎం నాయకుడు ఖలీల్ గా గుర్తించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో అర్ధరాత్రి దారుణం జరిగింది. వ్యక్తిని నడురోడ్డుపై వెంబడించి రాళ్లు కర్రలతో కొట్టి చంపారు కిరాతకులు. పిల్లర్ నెంబర్ 260 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నాడు. ఇక మృతుడు స్థానిక ఎంఐఎం పార్టీ నాయకుడు ఖలీల్ గా గుర్తించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు పోలీసులు. పరారీలో 3 నిందితులున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఇక పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. హత్యకు ముందు ఎక్కడికి వెళ్లారు, ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ తో హత్య జరిగిన పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఖలీల్ కు ఎవరితోనైనా ఏమైనా విభేదాలున్నాయా, లేక ఎవరితోనైనా శత్రుత్వం ఉందా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. ఇక ఖలీల్ సభ్యుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఖలీల్ కు ఆర్థికపరమైన అంశాలతో ఎవరితోటైనా శత్రుత్వం ఉందా, లేదా రాజకీయపరమైన వైరం ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శంషాబాద్ ఎస్ఓటీ కూడా రంగంలోకి దిగింది.
హైదరాబాద్లోని రాజనగర్లో అర్ధరాత్రి దారుణ సంఘటన జరిగింది. వ్యక్తిని నడి రోడ్డుపై వెంబడించి రాళ్లు కర్రలతో కొట్టి చంపారు కిరాతకులు. పిల్లర్ నెంబర్ 260 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు స్థానిక ఎంఐఎం పార్టీ నాయకుడు ఖలీల్ గా గుర్తించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించిన పోలీసులు పరారీలో ఉన్న 3 నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నారు. హత్యకు ముందు ఎక్కడికి వెళ్లాడు, ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. క్లూస్ టీం డాగ్ స్క్వాడ్తో హత్య జరిగిన పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఖలీల్కు ఎవరితోనైనా ఏమైనా విభేదాలున్నాయా, ఎవరితోనైనా శత్రుత్వం ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అంతేకాకుండా ఖలీల్ కుటుంబ సభ్యుల నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. ఖలీల్కు ఆర్థికపరమైన అంశాలతో ఎవరితోనైనా శత్రుత్వం ఉందా లేదా రాజకీయపరమైన వైరం ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది. ఇక నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శంషాబాద్ ఎస్ఓటీ కూడా రంగంలోకి దిగింది. राजेंद्र नगर पुलिस स्टेशन पिलर नंबर 248 पीवीएनआर एक्सप्रेसवे के बगल में एचएफ कन्वेंशन राजेंद्र नगर पुलिस स्टेशन पिलर नंबर 248 पीवीएनआर एक्सप्रेसवे के बगल में एचएफ कन्वेंशन के सामने लगभग 11:30-12 बजे रात को एक मर्डर हुआ था। इसमें 3 आदमी, एक खलील बोल के एमएम पहाड़ी में रहने वाला है, रियल एस्टेट बिजनेस करते हैं, उनको मर्डर किया है। वो 3 आदमी के लिए हम तलाश कर रहे हैं। अभी क्लूज टीम और नाइट ऑफिसर्स पूरा विज़िट करके क्लूज वगैरह कलेक्ट करके बॉडी को शिफ्ट किया है उस्मानिया हॉस्पिटल। और अभी हम वो जो 3 आदमी हैं और जिसने उसको मर्डर किया है उनके लिए तलाश कर रहे हैं। रात तक उनको भी पकड़ के गिरफ्तार करेंगे। सर आए दिन ऐसे कई मर्डर होते जा रहे हैं सर, आपको क्यों एक्शन इस पे? अभी हम देखना पड़ेगा कि कुछ फैमिली इशू है, नहीं तो कुछ और इशू है। सर ये नहीं तो रियल एस्टेट कोई लीडर है, बात सही है सर? बोल रहे हैं कि एमएम पहाड़ी का एमएम का ब्लॉक लीडर है। तो हम पूरे हर कोने से हम देख रहे हैं कि रियल एस्टेट का इशू है, नहीं तो कुछ और इशू है। सर कोई पार्टी दुश्मनी भी हो सकती है सर? हम पूरे हर एंगल से हम वेरीफाई कर रहे हैं कि ये रियल एस्टेट का इशू है, नहीं तो पॉलिटिकल इशू है, नहीं तो कोई फैमिली इशू है। और रात तक वो तीनों को भी गिरफ्तार करेंगे।
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై వారితో విస్తృతంగా చర్చించనున్నారు. కరోనా టీకా సరఫరా విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. కోవిషీల్డ్, కోవాక్సిన్ అనే టీకాల అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ సీఎంలతో భేటీ అవుతుండడం ఇదే తొలిసారి. వ్యాక్సినేషన్ సన్నద్ధతో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా 3 దఫాలుగా డ్రై రన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సినేషన్ కు ప్రభుత్వం దాదాపు ఏర్పాట్లు పూర్తి చేసింది. సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. మొదటి 1 కోటి మంది ఆరోగ్య సిబ్బందికి 2 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు తొలి డోసు ఇస్తామని ప్రకటించింది. అంటే కరోనా సోకే ప్రమాదం అధికంగా ఉన్న 27 కోట్ల మందికి ముందుగా టీకా అందనుంది. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయంలో నేటి నుంచి సంక్రాంతి మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు వేద పండితులు శ్రీకారం చుట్టారు. నేడు సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు 17వ తేదీ వరకు జరగనున్నాయి. పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రతిరోజు విశేష పూజలు ఉంటాయని ఆలయ ఈవో కెఎస్ రామారావు తెలిపారు. కరోనా నిబంధనల కారణంగా గ్రామోత్సవం రద్దు చేశామని, ఆలయ ప్రాకారోత్సవం నిర్వహిస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె భర్త భార్గవరావు ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో భార్గవరావు తండ్రి శ్రీరామ్ నాయుడిని అరెస్టుకు పోలీసులు రెడీ అవుతున్నారు. ఆయనను అరెస్ట్ చేసి విచారిస్తే భార్గవరావు ఆచూకీ లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా గత రాత్రి యూసఫ్గూడలోని శ్రీరామ్ నాయుడు ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు భారీగా మోహరించారు. అయితే ప్రవీణ్ రావు ఆయన సోదరుల కిడ్నాప్తో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను శనివారమే దుబాయ్ నుంచి వచ్చినట్లు ఆయన పోలీసులకు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం కలిగోడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా రైతు వేదికను ప్రారంభించి యాదవ్ సంఘ భవనానికి భూమి పూజ చేశారు. గంగపుత్ర భవన ప్రహారీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం శివాలయం ఆవరణలో షెడ్డుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, రైతు వేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. हरि ओम चंद्रमा चंद्रमा हरि ओम सर्वेशां भक्तानां सुखकर्णं चात्मनः सर्वकल्याणमस्तु सर्वेशां प्रियमय ओम రైతులకు రైతు బంధు ఇస్తున్నాం. సంవత్సరానికి ఎకరానికి 2 పంటలకు 10,000 రూపాయలు ఇస్తున్నాం. అదే కాకుండా రైతుల్లో ఎవరన్నా ఆడబిడ్డ పుట్టిన తర్వాత పెళ్లి చేద్దామంటే మన మేనమాలలో దండం పెట్టవాలి. దాని ముఖ్యమంత్రి గారు పెళ్లి చేసుకున్న ప్రతి ఆడపడుతులు తల్లిదండ్రులకి 1,20,000 రూపాయలు కట్టం పంపిస్తున్నారు. గ్రామాలలో విపరీతంగా పెన్షన్ ఇస్తున్నాం. గ్రామాల్లో రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చినప్పుడు ఇవన్నీ చేస్తున్నాం. మనం నేనైతే కళ్యాణ చెక్కులు కానీ, 5 రూపాయల చెక్కులు కానీ, సీఎం నిలిపిన చెక్కులు కానీ జనానికి ఇచ్చి నా చేతుల్లో వస్తున్నాడు. కానీ గౌరవ కూడా వస్తాడు. ఇప్పుడు కూడా బాధపడతాడు. డబ్బాలు రాలేసుకొని వచ్చి ఊరుతూ ఉంటాడు. ఎట్లా మాట్లాడుతారంటే ఇన్ని పని చేస్తున్న ముఖ్యమంత్రి గారిని हरि ओम चंद्रमा चंद्रमा हरि ओम सर्वेशां भक्तानां सुखकर्णं चात्मनः सर्वकल्याणमस्तु सर्वेशां प्रियमय ओम రైతులకు రైతు బంధు ఇస్తున్నాం. సంవత్సరానికి ఎకరానికి 2 పంటలకు 10,000 రూపాయలు ఇస్తున్నాం. అదే కాకుండా రైతుల్లో ఎవరన్నా ఆడబిడ్డ పుట్టిన తర్వాత పెళ్లి చేద్దామంటే మన మేనమాలలో దండం పెట్టవాలి. దాని ముఖ్యమంత్రి గారు పెళ్లి చేసుకున్న ప్రతి ఆడపడుతులు తల్లిదండ్రులకి 1,20,000 రూపాయలు కట్టం పంపిస్తున్నారు. గ్రామాలలో విపరీతంగా పెన్షన్ ఇస్తున్నాం. గ్రామాల్లో రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చినప్పుడు ఇవన్నీ చేస్తున్నాం. మనం నేనైతే కళ్యాణ చెక్కులు కానీ, 5 రూపాయల చెక్కులు కానీ, సీఎం నిలిపిన చెక్కులు కానీ జనానికి ఇచ్చి ఇప్పుడు కూడా బాధపడతాడు. డబ్బాలు రాలేసుకొని వచ్చి ఊరుతూ ఉంటాడు. ఎట్లా మాట్లాడుతారంటే ఇన్ని పని చేస్తున్న ముఖ్యమంత్రి గారిని. ఖమ్మం జిల్లా కాసరాజుగూడెం గ్రామ శివర్లలో రోడ్డు ప్రమాదం సంభవించింది. 2 బైకులు పరస్పరం ఢీకొని ఓ చిన్నారి మృతి చెందగా 3కి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు తాగేటప్పుడు ఉండాలి, తీసుకొచ్చేటప్పుడు ఉండాలి. పిల్ల ఎంత బాగుందిరా నాయన అసలు.
మా ఊరన్నా నేను పాపం తీసుకెళ్తా ఈ మరి నమ్మటి పాపం తీసుకెళ్ళాలంటే పోలీసు వాళ్ళు చెప్పాలి. ఇది ఎమ్మెల్సీ కేసు అయింది కదా, యాక్సిడెంట్ కదా. బాబా సెల్ ఆఫ్ చేయాలి. ఎందుకు ఒక్కడే వచ్చిందని అసలు మీరు ఎవరెవరు వచ్చారు? మీ భార్య గవర్నమెంట్ హాస్పిటల్ నీ భార్య కానిస్టేబుల్ వద్దని చెప్పింది. నీ భార్య ఎంత బాగుందిరా నాయన అసలు. పాపం తీసుకెళ్ళాలంటే పోలీసు వాళ్ళు చెప్పాలి. ఇది ఎమ్మెల్సీ కేసు అయింది కదా, యాక్సిడెంట్ కదా. గవర్నమెంట్ హాస్పిటల్ నీ భార్య కానిస్టేబుల్ వద్దని చెప్పింది. నీ భార్య హైదరాబాద్ సోమాజిగూడ ఎన్కేఎం గ్రాండ్ హోటల్లో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వాలంటీర్ను ఘనంగా సన్మానించారు. లాక్డౌన్ కాలంలో తెలుగు రాష్ట్రాలలో యాక్ సభ్యులు నిర్వహించిన సేవా కార్యక్రమాలకు గాను ఈ సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా, సంగారెడ్డి జిల్లా జైలు సూపరింటెండెంట్ శివకుమార్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్, మర్రి చెన్నారెడ్డి, హెచ్ఆర్డీ ఫ్యాకల్టీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రమేష్ బాబు కోమటి, డిస్టర్బ్ కావద్దు, అందరు చూడండి. ఎందుకంటే ఊరికి సర్దుతా ఉంటే ఎవరో ఒకరు చూడండి. అంత సెంటర్ చూడండి, ఎక్కడ చూడొద్దు. సెంటర్ వెయిట్ 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 ఇంట్లో ఈ క్యాలెండర్ చూసినప్పుడైనా కరెక్షన్ చేయకూడదు అన్న థాట్ వచ్చి ఉండాలి. మా స్కూల్స్ ఉంటాయి. ఇక్కడ మేము మెచ్చుకోవాల్సిన మహిళలు సార్. మేడం ఎందుకంటే మహిళలు హైదరాబాద్ వాళ్ళు 10 మంది లేడీస్ వచ్చారు సార్. అంటే వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళ కింద అప్రిషియేషన్ సురేత గారు, నిఖిల్ గారు, ఇక్కడ మీకోసం ఒక్కడై రాబడు ఒక్కడై పోవడు నడుమై నాటకం విధిలా వెంటయే బంధం రక్త సంబంధం తోడుగా రాదుగా తుడివేళ మరణమనేది ఖాయమని మిగిలే
మల్కాజ్గిరిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీరాముడి మహాహారతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మావుడూరి సూర్యనారాయణమూర్తి విశ్వ హిందూ పరిషత్ బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో హిందువులే తమ దేవాలయాలను కాపాడుకోవాలని తెలిపారు. భద్రాచలంతో సమానమైన రామతీర్థంలో ఒక మహా అపచారం జరిగింది. ఆ అపచారం వల్ల యావత్ మానవాళికి అనేక రకమైన పాపాలు తగులుతాయి. కాబట్టి ఎలాంటి పాపాలు ఏ మానవుడికి అందరూ ఒకసారిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై మాట అన్నారు. అందులోని సన్నివేశంలోనే వచ్చినటువంటిది ఏంటంటే ఆంజనేయులు ఉంది. సీతమ్మ తల్లిని అక్కడికి తీసుకెళ్ళింది ఎవరు అంటే రావణాసురుడు. ఇవాళ విచిత్రం ఏంటంటే మన భారతదేశంలో మనం లంకకు వెళ్ళక్కర్లేదు, లంకలో ఉన్న వాళ్ళే మన దేశానికి వచ్చేసారు. ఇవాళ మనం చూస్తున్నాం, ఇప్పుడే నిర్వాహకులు ప్రస్తావించారు. గానంలో ఇంకా మరి కొంతసేపు వింటే బాగుండాలు అనేటువంటి దాన్ని కాలజ్ఞానం అంటాం. మనకి జ్ఞానం ఎంత ఉన్నా సరే కాలజ్ఞానం ఉండాలి మనకి. ఆ కాలజ్ఞానంతో సమయాన్ని పాటిస్తూ వారు చక్కగా 7 గంటలంటే 7 గంటలకి ముగించారు. అందుకు వారికి కృతజ్ఞతలు. ఇక కాసేపట్లోని మహాహారతి శ్రీరామచంద్రుల వారికి మనం సమర్పించుకోబోతున్నాం. ఈ అద్భుతమైనటువంటి సన్నివేశంలో ఒక 2 విషయాలు, హిందూ జనజాగరణ ఎలా జరగాలి అనేటువంటిది. ప్రధానాంశాలు మరోసారి. ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్. కరోనా వ్యాక్సినేషన్ పై సీఎంలతో చర్చ. శ్రీశైలంలో నేటి నుంచి సంక్రాంతి మహోత్సవాలు. పటిష్టంగా కరోనా కట్టడి నిబంధనలు అమలు. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు ముమ్మరం. భార్గవరావు తండ్రి శ్రీరామ్ నాయుడు అరెస్టుకు రంగం సిద్ధం. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. రాజేంద్రనగర్లో ఎంఐఎం నేత దారుణ హత్య. అర్ధరాత్రి నడి రోడ్డుపై రాళ్లతో కొట్టి చంపిన దుండగులు. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.